ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి అమ్మా న్యూస్ ఛానళ్లపై అక్రమంగా కేసులు పెట్టి వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏదో బెదిరించాలని చూస్తా ఉన్నారు. దాన్ని నిర్భయంగా చెప్తూ ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పనిచేస్తున్న అమ్మా ఛానల్ని ఏ పార్టీ కూడా వత్తాసు పలకుండా నిర్భయంగా నిజాలు బయటపెడుతుంది. అటువంటి అమ్మా ఛానల్ మీద జోగురామన్న ఆయన కొడుకు అక్రమంగా కేసులు పెట్టి ఆ డైరెక్టర్ నోటీసుల దాకా ఇవ్వడానికి సాహసించారంటే మరి ఈ యొక్క రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అరాచక పాలన ఏ విధంగా ఉందో తెలియజేస్తాం. జోగిరామన్న గారు విమర్శించడం, వారిపైన యాజమాన్యం పైన కేసులు పెట్టడం ప్రజాస్వామ్యంలో చాలా దురదృష్టకరం. ఇలాంటి ప్రజల పక్షాన నిలబడే న్యూస్ ఛానల్స్ కోసం, ప్రజల కోసం ఎప్పుడు కష్టపడే జర్నలిస్టుల మీద అలాంటి యాజమాన్యంపై జోగిరామన్న గారు కేసులు పెట్టడం యువజన కాంగ్రెస్ తరఫున మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఇట్లాంటి చర్యలకు పాల్పడితే ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా ఎవరికైనా ప్రజాస్వామ్యంలో బుద్ధి తప్పకుండా ఉంటుంది. ఈరోజు అమ్మా న్యూస్ పైన గత కొన్ని రోజుల నుంచి మీడియాని దుష్ప్రచారం చేస్తున్నటువంటి గౌరవ ఎమ్మెల్యే గారు జోగిరామన్న గారు ఇటీవల మీడియాపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మీడియా ఈ చట్టసభలో ఏదైతే చట్టం చేస్తుందో శాసనసభ్యులుగా ఎన్నికైన వాళ్ళు దాన్ని బ్యూరోక్రాట్స్ అమలుపరిచి దానిలోనే అవకతవకలు ఏమైనా ఉంటే మీడియా బహిర్గతం చేసి దాన్ని భయభ్రాంతులు చేస్తున్నారు. ఇట్లా చేయటం వల్ల రానున్న కాలంలో ఈ బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు ఈ దాంతో పాటుగా మీడియా వాళ్ళు కూడా ఐక్యంగా ఎంత లోతును పెట్టాలో అంత లోతును పెడతారని స్పష్టంగా తెలియజేస్తారు. తెలంగాణ రాష్ట్రంలో మనం చూసుకున్నట్టయితే ఏదైతే ప్రశ్నించే గొంతుకలు ఉన్నాయో వాటిని తొక్కేసే ప్రయత్నం జరుగుతున్నది. మనం చూసుకుంటే ఇటీవల కాలంలో భారతదేశంలో ఎక్కడా లేని విధంగా కూడా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో మీడియాలపైన ఆంక్షలు విధించడం, మీడియా ప్రతినిధుల మీద కేసులు పెట్టడం, మీడియా ఆఫీసులపై దాడులు చేయడం కూడా ఇక్కడ ఉన్న అధికార పార్టీ చేస్తుంది. మొన్నటి రోజున మనం చూసుకున్నట్టయితే ఏదైతే కేటీఆర్ గారే సరైన మాట్లాడుతూ మీడియా ఒక వెలుగు పత్రికను కూడా మేము బ్యాన్ చేస్తామని చెప్పింది. అంటే వీళ్ళకి ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద విషయం చిమ్మే కుట్ర ఏదైతే ఉందో అది ఇకనైనా మానుకోవాలి. ఇటీవల కాలంలో మనం చూసుకుంటే ఒక ఎమ్మెల్యే కొడుకు అంటే నిజాలు నిర్భయంగా చెప్పిన అమ్మా న్యూస్ ఛానల్ పై అమ్మా న్యూస్ యాజమాన్యం అక్కడున్న డైరెక్టర్లకి లీగల్ గా నోటీసులు పంపించడమే కాకుండా అదే విధంగా వాళ్ళ తనయుడిపై సాక్షాత్తు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పెట్టడం ఏదైతుందో నిజంగా అది ఒకసారి తెలంగాణ సమాజంలో ఆలోచించాల్సిన విషయం ఎంతైనా ఉంది. అసలు ఈ రాష్ట్రంలో పరిపాలన ఎట్లా జరుగుతుందో చూడాల్సిన అవసరం ఉంది. అంటే అమ్మా న్యూస్ ఛానల్ వచ్చిన అనతి కాలంలోనే అందరు ప్రజల అభిమానాలు కొనుక్కొని అభిమానాలు చూడకొని ముందుకు దూసుకెళ్తా అంటే దానిపైన ఏదో ఒక రకంగా విషయం చెప్పే కుట్రలో భాగంగానే ఈ రోజున వాళ్ళపైన దాడులు అంటే వాళ్ళపైన కేసులు పెట్టడము అంటే మానసికంగా వాళ్ళని వేధించే ఉద్దేశంతో పోలీస్ కేసులు పెట్టడము, లీగల్ నోటీసులు పంపేయడం ఇది ఏదైతే ఉందో ఇకనైనా కూడా మానుకొని సమాజానికి ఏది ఉపయోగపడుతుంది అంటే ఒక న్యూస్ ఛానల్ పెట్టుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ అంటే నిజాలు నిర్భయంగా చెప్తే ఈ విధమైన అంశాలు అనేది ఏమిటో అది సరైన విధానం కాదని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు మంత్రివర్యులు జోగిరామన్న గారు అమ్మా టీవీ ఛానల్స్ మీద దుర్భాషలు ఆడటం అన్నది ఒక దుర్మార్గమైన చర్య. ఎందుకంటే ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ప్రశ్నించే రైటు హక్కు ప్రజాస్వామ్యంలో వాళ్ళకు ఉంది. అటువంటి నిలదీసే వారి మీద నువ్వు అక్రమ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేయడం అన్నది సిగ్గుమాలిన పనం. ఎందుకంటే నువ్వు చేసే అవినీతులు బయట పెడతానని చెప్పేసి అని ఒక పత్రిక విలేకరులను బెదిరియటం అన్నది చాలా దుర్మార్గం. ఒక నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు ప్రజాస్వామ్యంలోకి వచ్చి నువ్వు నిరూపించుకోవాలి తప్ప ఇట్లా భయప్రాంతులకు గురి చేసి బెదిరిస్తే మాత్రం ఊరుకునేది ఉండదు. మేము కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మీ అక్రమాలను బయట తీసిన వారిని ఎంతమందిని మీ అధికార బలంతో అనగదొక్కుతారని చెప్పేసి అని ఈ సందర్భంగా అడుగుతున్నాం. మీరు చేసే అవినీతిని మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ కూడా బయట పెడుతుంది. ఎంతమంది మీద అక్రమ కేసులు పెడతారో కూడా ఇది కూడా సవాల్ ఇస్తున్నాం అని చెప్పేసి అని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా సరే మీడియా సోదరుల మీద అమ్మ న్యూస్ మీద పెట్టిన కేసులు వెనక్కి తీసుకోవాలి. వాళ్లకు ఏ హాని జరిగినా పూర్తి బాధ్యత జోగిరామన్న మంత్రి గారిదే అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఈనాడు పాలక పక్షాలు ప్రజా సమస్యల్ని వెలికి తీసేటటువంటి ప్రజా సంస్థలను కానీ లేకుంటే మీడియాలని కానీ ఈనాడు గొంతు నొక్కేటువంటి కార్యక్రమాన్ని కొనసాగిస్తా ఉన్నారు. ప్రభుత్వాలు చేసేటటువంటి తప్పిదాలని ప్రశ్నించినటువంటి వాళ్ళ గొంతు నొక్కుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ప్రధానంగా ఈ మధ్యకాలంలో ఈ 2014 తర్వాత నుంచి అటు కేంద్రంలో కానీ ఇటు రాష్ట్రంలో వచ్చినటువంటి బీఆర్ఎస్ కానీ అటు బీజేపీ కానీ ఈ రెండు ప్రభుత్వాలకి వ్యతిరేకంగా ఏ ఛానల్ మాట్లాడటానికి వీలు లేదు, ఏ ప్రజా సంఘం నాయకులు కానీ పార్టీ నాయకులు కానీ మాట్లాడటానికి వీలు లేదు. అట్లా మాట్లాడినటువంటి వాళ్ళ మీద
పరువు నష్టం దావా కేసు పేరుతోటి లేకుంటే అనేక తప్పుడు పద్ధతుల్లో వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళని మాట్లాడినటువంటి చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఇది ప్రజాస్వామ్యంలో ఇది చాలా దుర్మార్గమైనటువంటి పద్ధతి ఇది. ఎందుకంటే ప్రజల సమస్యలు మీడియా ద్వారానే బయటకు వస్తాయి. ఎవరికి ఏ సమస్య ఉంది ఏంటి అనేటువంటిది మీడియానే ఇది ప్రజలకి తెలియజేసేటువంటి పరిస్థితి ఉంది. దాని మీద ఆధారపడి ప్రభుత్వాలు దానికి సంబంధించినటువంటి సమస్యలు ఏంటో అధ్యయనం చేసి పరిష్కరించాల్సిన పరిస్థితి ఈనాడు మన వ్యవస్థలో ఉంది. కానీ అటువంటిది కాదు. వాళ్ళు ఏం చేసినా కూడా కుక్కిన ఫీల్డ్లాగా పడి ఉండాలి తప్ప ప్రశ్నించకూడదనే ఒక దుర్నీతి ఈనాడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొనసాగుతూ ఉన్నాయి. కాబట్టి ఇటువంటి ఒక అప్రజాస్వామికమైనటువంటి పద్ధతి ఏదైతే కొనసాగుతూ ఉన్నాయో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. బెదిరించడం ప్రజాస్వామ్యంలో ఇలాంటి పద్ధతి కాదు. ముఖ్యంగా అమ్మా న్యూస్ ప్రజల పక్షాన, ప్రజల సమస్యల పక్షాన ఎంతో పోరాటం చేస్తుంది. అలాంటి యాజమాన్యాన్ని కానీ మీడియాని కానీ బెదిరించడం చాలా దుర్మార్గం. ఇలాంటి చర్యలు ఇకనైనా మానుకొని ప్రజాసేవకు అంకితం కావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతాం.